పేరు ఎంవి చలపతి, జన విజ్ఞాన వేదిక నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. గత అనేక సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నటువంటి అనేక పరీక్షల పత్రాలు లీక్ అవుతున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ కూడా లీక్ అయింది. గత 3 సంవత్సరాలుగా లీక్ అవుతూనే వస్తున్నది. నీట్ పేపర్ లీకేజ్ వలన 23 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా సిబిఎస్ఈ అవకతవకల వలన 17 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు. సుమారుగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకని విద్యా వ్యవస్థలో బాధ్యతాయుతంగా ఉండాలని, విద్యారంగాన్ని కాపాడుకోవాలని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. ప్రధానంగా కేంద్ర ఈ పేపర్ లీకేజీలకు బాధ్యత వహించాల్సిన అవసరం కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఉంది. అందుకని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన పోరాటం చేస్తూ నిరాహార దీక్ష చేస్తే అప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రికి తరలించింది. వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమతి కూడా లేకుండా ఆసుపత్రికి తరలించారు. అది అప్రజాస్వామిక చర్య. నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, విద్యారంగాన్ని కాపాడుకోవాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతుంది. ఈరోజు చెలో పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఆ ప్రదర్శనను కూడా పోలీసులు అడ్డుకొని లాఠీ చేసినట్టు మన వార్తలు వస్తున్నాయి. ఇలాంటి స్థితిలో దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నడుపుతున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఒక ఐక్య ఉద్యమంగా దీన్ని ప్రారంభించి ప్రదర్శన నిర్వహించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాట రూపాలతో ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను, కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని చేస్తున్న నష్టాన్ని ఎండగడుతూ పోరాటాలు చేస్తాయి. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుకుంటున్నాయి. గోగుల శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి లోకంతో పాటు కార్మిక వర్గం, ప్రజా సంఘాలన్నీ కలిపి చెలో ఢిల్లీ పార్లమెంటుకి పిలుపునిచ్చున్నాయి. కారణం, ఈ దేశంలో విద్యా వ్యవస్థని నాశనం చేసేటటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, అదే రకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదందో పరీక్షలు పెడుతూ దాదాపు ఇప్పటికే లీకేజీలు చేస్తున్నటువంటి ఎన్టీఏ సంస్థని రద్దు చేయాలని చెప్పేసి 2 ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే సందర్భంగా చెలో పార్లమెంటుకి పిలిపించినాయి. వీటికి అన్ని విద్యార్థి సంఘాలతో పాటు అందరూ ఏకమయ్యి ఢిల్లీలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు నెల్లూరులో మేము ర్యాలీ చేశాం. ఇప్పటికే చూశారు, అనేక మంది మేధావులు, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం ఆమరణ దీక్ష చేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? అంత నిర్బంధంలో పెట్టి దేశాన్ని పరిపాలిస్తారా? దేశంలోనే అనేక చోట్ల గిరిజనులు ఉద్యమాల్లోకి వస్తూ ఉన్నారు, విద్యార్థులు ఉద్యమాల్లోకి వస్తున్నారు, కార్మికులు ఉద్యమాల్లోకి వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో, మణిపూర్ లాంటి చోట్ల నివాస ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ పార్లమెంటు దగ్గర ఆఫీసులో కూర్చొని ఏమి చెప్తా ఉన్నాడు? అంతా సజావుగా జరిగిపోతుందని చెప్తా ఉంటే ఏమి కళ్ళు మూసుకొని ఉన్నామా? భారతదేశంలో ఉండే ప్రజానీకం అంతా ఎటువంటి పరిస్థితుల్లో కుదరదు. అందుకని ఈరోజు సిజేపీ లాంటి పార్టీలన్నీ ముందుకొచ్చి పిలిపించి ఈరోజు మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, మేము కోరుతుండేది దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలా, నరేంద్ర మోడీ దీని మొత్తానికి నాయకత్వం వహిస్తున్నారని చెప్పేసి నినదించి ఈరోజు నరేంద్ర మోడీ రాజీనామా దాకా పోతా ఉంది. దీన్ని లోకంలో ఉండే ప్రజానీకం, బీజేపీ నాయకత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. ప్రజానీకం ఇన్ని కష్టాల్లో ఉంటే విద్యార్థులు దాదాపు 14 మంది తమ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు? ఏంది మీకు ధర్మేంద్ర ప్రధాన్ మీద ఉండే అంత అభిమానం, ఆపేక్ష? అందుకని వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ ఆ పోస్ట్ నుంచి ఆయన కానీ రాజీనామా చేయకపోతే రాష్ట్రపతి బర్తరఫ్ చేయాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, గోగుల శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు ఎస్కే మస్తాన్ షరీఫ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు లాంటి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో వేలాది మంది విద్యార్థులు నీట్ పేపర్కు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం దొంగ దెబ్బతో
ఈరోజు సోనం వాంచుక్ లాంటి సామాజిక కార్యకర్తలు చేసినటువంటి ఉద్యమాన్ని అణిచితొక్కాలనే పద్ధతుల్లో అతను చేస్తున్న హంగర్ స్ట్రైక్ని మధ్యలో ఆపేశారు. ఆ ఆపేసిన హంగర్ స్ట్రైక్ని సిజేపీ నాయకులు మొదలు పెడతా ఉంటే వారికి తోడుగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేషనల్ లీడర్స్ ఈరోజు ఆ యొక్క ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. దానికి మద్దతుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలుగా ఒకటే హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ 1 LT 2 LTలు 3 లాంగ్ టర్ముల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీటిలో ర్యాంకుల కోసము, సీట్ల కోసము 16 గంటలు ఒక రోజును చదువుకుంటా ఈరోజు వాళ్ళ హక్కులను కూడా వాళ్ళు పోగొట్టుకొని చదువుకుంటా ఉంటే మీరు వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం డబ్బుల కోసం పేపర్లు లీక్ చేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తును అంధకారంలో నెట్టే హక్కు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ఎన్టీఏ సంస్థ పెట్టారు. ఎన్టీఏ సంస్థ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 16 సంవత్సరాల్లో 16 సార్లు పేపర్ లీక్ జరిగింది. దాదాపు ఈ 16 ఏళ్లలో సంబంధించి ఎన్ని సంవత్సరాలైతే ఎన్టీఏ సంస్థ పెట్టారో అన్ని సంవత్సరాలు పేపర్ లీకేజ్ జరుగుతూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏఐఎస్ఎఫ్గా మేము ఖండిస్తున్నాం. ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలా, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలా, లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం.